ఓకే. సో, ఆ 'కిరణ్ క్యారెక్టరైజేషన్ ఒకటి జనాలు బా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే అతను అంత ఫ్రీ ఫ్లోగా అసలు అంటే ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా ఎవరేమనుకుంటారో అనేది లేకుండా చాలా ఫ్రీ ఫ్లోలో పరిగెట్టడం గానీ, లేదంటే ఏదన్నా బూతులు కావచ్చు, చిన్నయి అన్నీ ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి కదా! సో, ఒక ఆర్టిస్ట్‌ని ఆ మూడ్‌లోకి తీసుకురావడం కోసం గానీ, లేదంటే స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ అంటారు కదా! సో, దానికోసం మీరు తీసుకున్న కేర్ ఏంటి ఆన్ సెట్స్? జస్ట్ ఓన్లీ సినిమా రిలీజ్‌కి ముందు మాకున్న బాండింగేనండి. హ్మ్. సరదాగా మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం గదా! ఆ మాటల్లోని ఇప్పుడు సెట్‌కెళ్ళిన తర్వాత కూడా నాదొక చిన్న ఫ్రీ ఫ్లో బాడీ లాంగ్వేజ్ ఉంటది. అది కిరణ్ అన్నకి ఉంది ఆల్రెడీ. ఓకే. సో, బట్ సినిమాలో ఆయన కొంచెం ముందు సినిమాల్లో అది చూపియలేదు. హ్మ్. సో, ఏదైతే నా బాడీ లాంగ్వేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్ ఉందో ఆటోమేటిక్‌గా తెలియకుండా ఇలా చేసేద్దాం నేనంటుంటే ఆయన మాట్లాడుకొని చేసింది. ఓన్లీ మా ఇద్దరి బాండింగే ఈరోజు ఓకే. ఇదంతా రిఫ్లెక్ట్ అయింది. అండ్ 'కిరణ్' రెగ్యులర్ యాస కూడా కొంచెం మేనేజ్ చేసినట్టున్నారు. ఎందుకంటే 'కిరణ్‌లో' సినిమా కొంచెం మోస్ట్‌లీ అతని గురించి మైనస్‌గా చెప్పుకునేదేంటంటే, అన్ని సినిమాల్లోనూ ఒకేలాగా మాట్లాడుతున్నాడనో, లేదంటే అన్ని సినిమాల్లోనూ ఒకేలా